దేవుని కొరకు దేవుని ప్రజలు ఇచ్చిన ప్రతిదీ మరలా అది దేవునికే అర్పించబడాలి కానీ మరొకరికి చెందకూడదు అనే ఆ వాస్తవాన్ని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, శిష్యులకు చెప్తున్నాడు. నా శిష్యులారా, మీరు వాక్యం చెప్పినా, ప్రజలకు బాప్తిసాలు ఇప్పించినా, రక్షణలోకి నడిపించినా, వాళ్ళకి ఆత్మీయంగా సంఘం కట్టినా, చర్చి కట్టి ఏమి చేసినా మీ కొరకు ఏమీ చేసుకోకండి, నా కొరకు ఏదైనా చేయండి, అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. బైబిల్లో ఉంది, మౌనముగా పరలోకపు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేటట్లు మీరు దేవుని కొరకు ఏమి చేసినా మౌనముగా మర్మంగా దేవుని కార్యాలు చేయండి అని బైబిల్ చెప్తుంటే అందరికి ప్రచురించుకునే దానికి ఇష్టపడతారు కొంతమంది.